బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము నార్త్ ఇండియన్ టూర్ వెళ్ళాము. సో నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము. అక్కడ త్రివేణి సంగమం ఉంది ప్రయాగ్రాజ్లో. సో ప్రయాగ్రాజ్లో అయితే 2 days స్టే చేసి అక్కడ కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఆ టెంపుల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చూస్తాము. మేము వచ్చి నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము ఉత్తరప్రదేశ్కి. సో ఈ ట్రైన్ వచ్చి బెంగళూరు నుంచి వచ్చింది. సో బెంగళూరు టు ఉత్తరప్రదేశ్ వరకు ఇది డైరెక్ట్ ట్రైను. సో మేమైతే ప్రయాగ్రాజ్లో దిగేసాము. ప్రయాగ్రాజ్లో సో మా రూమ్ వచ్చేసి నదికి చాలా దగ్గరలో ఉంటుంది, నియర్ బై ఉంటుంది. సో ఇదైతే మేము తీసుకున్న రూము. సో ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లో త్రివేణి సంగమం ఉంది. అక్కడికి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయి అందరం స్నానాలు చేసుకొని త్రివేణి సంగమంలో దీపాలు అయితే వదిలాము. సో ఇక్కడికి దగ్గరలో బడా హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఈ టెంపుల్ అయితే చూసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న శక్తిపీఠమైన అలోపిదేవిని మాదేశ్వరి దేవి అని కూడా అంటారు. ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా చూసుకున్నాము. అంతేకాకుండా మా రూమ్కి దగ్గరలో సో వేణుమాధవ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. ఈ త్రివేణి సంగమంకి బోట్ ద్వారా వెళ్తాము. సో నది మధ్యలో 3 నదులు కలిసే ప్లేస్లో అయితే స్నానాలు అయితే చేపిస్తారు. సో బోట్కి అయితే కొంచెం మనీ అయితే పే చేయాలి. తర్వాత ఇక్కడే నియర్ బై తెలుగు హోటల్ అయితే కనిపించింది, అన్నపూర్ణ హోటల్. ఈ హోటల్లో టిఫిన్స్ అండ్ మీల్స్ ఇస్తారు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మేము టిఫిన్ తినేసి ఇక్కడే దగ్గరలో ఉన్న శక్తిపీఠమైన మాదేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా ప్రయాగ్రాజ్ నుంచి కాశీ చాలా దగ్గరలో 3 hours ఉంది. ఇక్కడ ఫ్రీక్వెంట్గా వందే భారత్ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మేము కాశీకి వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్లో కాశీ కూడా చూస్తాము. ఇక్కడ నార్త్ సైడు ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాళ్ళు అయితే బొబ్బలు వచ్చేస్తున్నాయి. సో వెళ్ళే వాళ్ళైతే సాక్స్ వేసుకుంటే చాలా మంచిది. నార్త్ సైడ్ పీపుల్స్ అయితే చాలా కష్టపడతారండి. ఇక్కడ ఎక్కువగా ఆవులు బర్రెలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మిల్క్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడంతా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ అయితే అసలు లేదు. సో రోడ్స్ కానీ అంతా నీట్గా అయితే మెయింటైన్ చేయట్లేదు. చాలా క్లీన్నెస్ అయితే అసలు లేదు. ఇక్కడ అందరూ పూస్తుంటారండి రోడ్ల పైన, చూసుకోవాలి అది.